My name is Dr. P. Raju, lecturer in history, గవర్నమెంట్కి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు? అనే బిరుదుతో ఔరంగజేబు సర్వరాజ్య పట్టాభిషేకం జరిపించుకోవడం జరిగింది. జహంగీర్ అంటే ప్రపంచ విజేత. బాబర్ స్థాపించిన మొఘల్ రాజ్యం అక్బర్ కాలంలో సామ్రాజ్యమై ఔరంగజేబు కాలం హిమాచల పర్యంతం విస్తరించింది. క్రీస్తకం 18వ శతాబ్దం మొదటి భాగంలో దశకు వచ్చి క్రమంగా ఓ సంవత్సరం నాటికి అంతమైంది. సామ్రాజ్య పతనానికి 2 కారణాలున్నాయి. ఒకటి అంతరంగిక కారణాలు, రెండు బహిర్గత కారణం. ఔరంగజేబు మత అసహనం. ఔరంగజేబు పరమత ద్వేషి. అతడు హిందూ మతాన్ని క్రీస్తకం 1707 నాటికి మహోజ్వల దశను అందుకొనిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు పాలన అనంతరం నాటికి క్షీణ అవస్థను పొందింది. ఔరంగజేబు భారతదేశాన్ని సున్నీ ఇస్లాం మత రాజ్యంగా రూపొందించటం అతని మహాదాశయం. అందుకే హిందువులపై జిజియా తీర్థయాత్రలపై పన్ను విధించాడు. మొఘల్ సామ్రాజ్యానికి రాజపుత్రులు కూడా విరోధులయ్యారు. ఇతని పరమత ద్వేషం వలన ఉత్తర భారతదేశంలో సిక్కులు, దక్కనేందు మహారాష్ట్రులు దాడి చేశారు. ఔరంగజేబు పరిపాలన ఎప్పుడు కూలిపోతుందని వాళ్ళు వేచి ఉండేవారు. ఇరాన్కు చెందిన సమర్థులైన షియా ముస్లింలు కూడా ఉద్యోగాలకై భారతదేశానికి రావటం మానివేశారు. ఈ విధంగా ఔరంగజేబు మత అసహనం మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది. ఇకపోతే మొఘల్ సామ్రాజ్య పతనానికి రెండో కారణం ఔరంగజేబు దక్కన్ విధానం. ఔరంగజేబు రాజకీయంగా చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే బీజాపూర్, గోల్కొండ రాజ్యాల నుంచి తరిమివేయబడిన సైనికులు పోయి మహారాష్ట్ర సైన్యంలో చేరారు. ఈ దండయాత్రకై ఔరంగజేబు దాదాపు 25 ఏళ్ళు రాజధానికి దూరంగా దక్కన్లో గడిపాడు. ఇది ఔరంగజేబు చేసిన పెద్ద మిస్టేక్. దక్కన్లో ఎడతెగక సాగిన ఈ దండయాత్రలు సైన్యాన్ని బలహీనం చేశాయి. మొఘల్ కోశాగారాన్ని ఖాళీ చేశాయి. జీతాలకై సైనికులు తిరుగుబాటు చేశారు. ఒక్క బెంగాల్ రాష్ట్ర పాలకుడు ముర్షిదా కులీ ఖాన్ తప్ప మిగిలిన రాష్ట్ర పాలకులందరూ భూమి పంపుటకు నిరాకరించారు. అందుకోసమనే దీన్ని దృష్టిలో పెట్టుకున్న జాదునా సర్కార్ చరిత్రకారుడు దక్కన్ పుండు ఔరంగజేబు నాశనం చేసింది అతని కీర్తి ప్రతిష్టలకు, దేహానికి సమాధి అయిందని చెప్పి ఆయన వాపోయాడు. ఇక మొఘల్ సామ్రాజ్యానికి కారణాల్లో మూడవది ఔరంగజేబు అనుమాన స్వభావం. ఔరంగజేబు అందరిని మిక్కిలిగా అనుమానించే స్వభావం గలవాడు.
ప్రభుత్వ వ్యవహారాలన్నీ తానే స్వయంగా చూసుకునేవాడు. అతని కుమారుల్లో ఒక్కడిని కూడా పరిపాలనలో ఎట్టి అనుభవం కానీ, శిక్షణ కానీ లేకుండా పోయింది. ఔరంగజేబు చనిపోయిన తర్వాత లేకపోవడంతోని పుత్రులతో వైరం. భారతదేశంలో రాజపుత్రుల త్యాగం వల్లనే అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి పరిరక్షించుకోగలిగాడు. అంతేకాక రాజపుత్రులు హిందువులైనందువలన ఔరంగజేబు వారిని ద్వేషించి వారి సహకారాన్ని కోల్పోయినాడు. స్వతంత్ర రాజ్యాలైన మేవార్, మార్వార్లను ఆక్రమించి వారి ఆగ్రహానికి గురైనాడు ఔరంగజేబు. కాబట్టి రాజపుత్రుల సహాయం లేనిదే మొఘల్ సామ్రాజ్యం నిలబడలేదని ఔరంగజేబు గ్రహించలేకపోయాడు. ఇది ఆయన పరిపాలనలో చేసిన పెద్ద తప్పు. ఇకపోతే మొఘల్ సామ్రాజ్య పతనానికి 5వ కారణం మహారాష్ట్రలతో ఔరంగజేబు వైరం. శివాజీ నాయకత్వాన మహారాష్ట్రులు ఒక మహత్తరమైన జాతీయ శక్తిగా పరిగణించారు. మహారాష్ట్రులు దక్కన్ నుండి బయలుదేరి ఉత్తర భారతదేశం అంతా వ్యాప్తి చెందారు. వారు గెరిల్లా యుద్ధ పద్ధతులు అవలంబించారు. స్వరాజ్యాన్ని స్థాపించుకొని హిందూ సంస్కృతిని, హిందూ మతాన్ని రక్షించుకోవటానికి మొఘల్ సామ్రాజ్యంతో ఢీకొన్నారు. ఔరంగజేబు మహారాష్ట్ర జాతీయ శక్తిని కూలదోయటానికి తన సమస్తాన్ని కూడా ఒడ్డి వారితో 22 సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు కొనసాగించి తుదకు విఫలుడైనాడు. సాధ్యపడలేకపోయింది వాళ్లతో విజయం అనేది. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్య క్షీణతకు మహారాష్ట్రులు కొంతవరకు కారకులయ్యారు. తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాల్లో 6వది సిక్కుల యొక్క వ్యతిరేకత. సిక్కుల 5వ గురువైన గురు అర్జున్ సింగ్ని రాజకీయ కారణాలచే జహాంగీర్ చంపించాడు. సిక్కుల 9వ గురువైన తేజ్ బహదూర్ని మత కారణాలచే ఔరంగజేబు చంపించాడు. సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ని మొదటి బహదూర్ షా చంపించాడు. ఈ విధంగా సిక్కులు మొఘల్ సామ్రాజ్యంపై పగ సాధించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలలో 7వది కడపటి మొఘళ్ళ శక్తిహీనత. ఔరంగజేబు తర్వాత వచ్చిన పాలకులు మొదటి బహదూర్ షా నుండి 2వ బహదూర్ షా వరకు వరుసగా అందరూ భోగలాలశీలులే, ధైర్యహీనులు, అసమర్థులు. వారంతా అట్టి రాజులలో మహమ్మద్ షా వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క సౌశల్యం మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బలహీనమై. తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు సైన్య బలహీనత. మొఘల్ సైన్యం సుఖాన్ని కోరుకుంటూ సైనిక వ్యవస్థను బలహీనపరిచాయి. సైనిక అధికారులు యుద్ధరంగానికి పల్లెకిలో పోయేవారు. సైనికులు వారి వెంట స్త్రీ జనాన్ని తీసుకొని పోయేవారు. బాబర్ కాలం నుండి ధైర్య సాహసాలు గతం స్మృతులుగానే మిగిలిపోయాయి. పౌరుషవంతులైన, దృఢకాయులైన మధ్యాసియా సైనికులు మొఘల్ సైన్యంలో చేరటానికి రాకపోవటం ఈ మొఘల్ సైన్యం యొక్క అసమర్థత. చివరికి సామ్రాజ్య పతనానికి బహుశా ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని చెప్పి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అంతేకాక అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ విధానం వల్ల
చక్రవర్తికి సైనికులతో ప్రత్యక్ష సంబంధం చాలా వరకు తెగిపోయింది. మొఘల్ సైనిక యుద్ధతంత్రం, సైనిక పరికరాలు మారిన కాలానికి తగినట్టుగా లేవు. మహారాష్ట్రలో జరిపిన గెరిల్లా యుద్ధాలను మొఘల్ సైన్యం లేకపోయింది. అందుకోసమనే మొఘల్ సామ్రాజ్యం మహారాష్ట్ర చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇది కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం. ఇకపోతే మొఘల్ సామ్రాజ్య పతన కారణాల్లో 9వది రాష్ట్ర పాలకులు సొంతలగటం. ఔరంగజేబ్ మరణం తర్వాత సింహాసనానికి సమర్థులైన పాలకుడు ఎవరు రానందువల్ల రాష్ట్ర పాలకులు వారి స్వంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం కేంద్ర అధికారం నుండి జారిపోయింది. బెంగాల్లో ఆలీవర్దీ ఖాన్, ఔద్లో సాదత్ ఖాన్, దక్కన్లో నిజాముల్ ముల్క్ మహమ్మద్ షా కాలంలో సొంతులయ్యారు. ఈ తిరుగుబాటును అణిచి శాంతి భద్రతలు నెలకొల్పుటకు బలవంతులైన చక్రవర్తులు లేరు. ఇకపోతే నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్య పతన కారణాల్లో అంతరంగిక కారణాలు అయిపోయాయి. బహిర్గత కారణాలలో ఒకటి విదేశీయుల దండయాత్రలు. విదేశీయుల దండయాత్రలు కూడా మొఘల్ సామ్రాజ్యం నడుము విరిచేశాయి. అంతరంగిక అలజడులకు అలవాలమైన మొఘల్ సామ్రాజ్యంపై సావు దెబ్బతీసింది. పర్షియా పాలకుడైన నాదిర్ షా 1739 సంవత్సరంలో భారతదేశంపై దండెత్తి అపార సంపద తన వెంట కొనిపోయి మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనం చేశాడు. అందులో ముఖ్యమైనది నెమలి సింహాసనం అంటే కోహినూర్ వజ్రం. అతని తర్వాత ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై 7 సార్లు దండయాత్రలు చేశాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంకా బలహీనపరిచాడైన. ఈ విదేశీ దండయాత్రలు మొఘల్ సామ్రాజ్య కోశాగారాన్ని పూర్తిగా ఖాళీ చేశాయి. కాబట్టి మొఘల్ సామ్రాజ్య పతనానికి విదేశీ దండయాత్రలు కూడా ఒక పెద్ద దెబ్బతీశాయి. మొఘల్ సామ్రాజ్య పతన కారణాల్లో 11వది నౌకాబలాన్ని అలక్ష్యం చేయటం. గుజరాత్ ఆక్రమణ తర్వాత మొఘల్ నౌకాబలాన్ని అభివృద్ధి చేయలేదు. మంచి నౌకాబలం, సముద్రాధికారం లేకపోవటంతో మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాల్లో ఒకటి అని, సరిగ్గా నౌకాదళం లేక మొఘలు ఐరోపా వాసుల వ్యాపార రాజకీయ కార్యకలాపాలను అదుపులో పెట్టలేకపోయారు. కాబట్టి ఆచార్య స్మిత్ యొక్క అభిప్రాయంలో నౌకాదళ నిర్లక్ష్యం మొఘల్ సామ్రాజ్య పతనానికి దోహదం చేసిందని వివరించాడు. తర్వాత మొఘల్ సామ్రాజ్య పతన కారణాల్లో 12వది ఆర్థిక దివాలా. అంటే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటం. రాజుల సొమ్ము రాళ్లపాలైన నానుడి కాలంలో అక్షరాల నిజమైంది. షాజహాన్ కోట్ల కొలది రూపాయలు నిరుపయోగితమైన అసంఖ్యాక కట్టడంపై హెచ్చించగా ఔరంగజేబు కొనసాగించిన ఎడతెగని దక్కన్ యుద్ధాల వలన ఖజానా ఖాళీ అయిపోయింది. అంతేకాక రాజా తోడరమల్ తర్వాత మొఘల్ భూమిశిస్తు విధానంలో మార్పులు వచ్చాయి. రైతుల మీద భరించలేని పన్నుల భారం పడింది. తుదకు 2వ అలంగీర్ కాలమునందు రాజుగారి వంటశాలలో 3 రోజులు పొయ్యిని రాజేయలేదట. 18వ శతాబ్ది మధ్యకాలానికి మొఘల్ సామ్రాజ్యంలో ఆర్థిక పరిస్థితి చాలా దివాలా తీసింది అని చెప్పవచ్చు. ఇకపోతే నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్య
పతనానికి కారణాల్లో 13వది వారసత్వ యుద్ధాలు, అంటే రాజవంశంలో అంత కలహాలు. అక్బర్ మరణం తర్వాత మొఘల్ సింహాసనంలోకి వారసత్వ యుద్ధాలు జరిగాయి. జహాంగీర్ మరణానంతరం అతని కుమారుల మధ్య వారసత్వ యుద్ధాలు జరిగాయి. షాజహాన్ జీవించి ఉన్నప్పుడే అతని కుమారుల మధ్య వారసత్వ యుద్ధాలు జరిగాయి. షాజహాన్ జీవించి ఉన్నప్పుడు అతని కుమారుల మధ్య ధర్మత్ మరియు సాముగఢ్ అనే వారసత్వ యుద్ధాలు జరిగాయి. ఇట్టి వారసత్వ యుద్ధాల వలన కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా బలహీనమైంది. కాబట్టి వారసత్వ యుద్ధాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమని కూడా చెప్పొచ్చు. ఇకపోతే మొఘల్ సామ్రాజ్య పతనానికి 14వ కారణం, చివరిది, ఆంగ్లేయుల యొక్క విజృంభణ. ఇది మొఘల్ సామ్రాజ్య బహిర్గత కారణం. మొఘల్ సామ్రాజ్య పతనానికి బహిర్గత కారణం అని చెప్పాలి. ఆంగ్లేయుల యొక్క విజృంభణ. కర్ణాటక యుద్ధాల్లో ఆంగ్లేయులు గెలుపొంది విజృంభించి క్రీస్తు 1757 ప్లాసీ యుద్ధంలో గెలిచి బెంగాల్ ఆంగ్ల సామ్రాజ్య స్థాపన చేశారు. క్రీస్తు 1764 బాక్సార్ యుద్ధంలో మొఘల్ చక్రవర్తిని ఓడించి తమ పాదక్రాంతం చేసుకుని భారతదేశానికి మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు సార్వభౌములైనారు. 1857 తిరుగుబాటులో చివరి మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను బంధించి రంగూన్ జైలుకి పంపగా అతడు అచ్చటనే కుటుంబం సహా మరణించటం జరిగింది. రెండో బహదూర్ షా మరణంతో మొఘల్ వంశం పూర్తిగా పతనం అయిపోయింది. చివరిగా చెప్పే మాట ఏంటంటే, జాదునా సర్కారు ఏమని చెప్పాడు? మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు దక్కన్ విధానం ఒక ముఖ్య కారణం. దక్కన్ పుండు ఔరంగజేబు నాశనం చేసింది అని చెప్పాడు. ఔరంగజేబు మత విధానం మొఘల్ సైన్యాన్ని బలహీనం చేసింది. ఎందుకంటే ఔరంగజేబు పరమత దేశి కాబట్టి. అంతేకాకుండా ఔరంగజేబు దక్కన్ విధానం వల్ల చక్రవర్తి ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. మొఘల్ సామ్రాజ్యంలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి, విదేశీ దండయాత్రలు, ఔరంగజేబు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు బలహీనలు కావటం వల్ల మొఘల్ సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణాలు అయినాయి. దీని పర్యవసానంగా మొఘల్ సామ్రాజ్యం అంతరించి ఇండియాలో ఇంగ్లీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం విజృంభణ మొదలైంది. ఏది ఏమైనా 1526లో స్థాపించబడిన మొఘల్ సామ్రాజ్యం 1707 వరకు చాలా దేదీప్యమానంగా వెలిగి 1707 నుంచి 1857 వరకు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతూ వచ్చింది. 1857 నాటికి మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది. అంటే బాబర్ వేసిన మొక్క అక్బర్ కాలంలో వృక్షమై, ఔరంగజేబు కాలంలో కొమ్మలు కొమ్మలుగా ఇరిగిపోయి, కడపటి మొఘల్ పరిపాలన కాలంలో ఆ వృక్షం వేళ్లతో పాటు పెకిలించబడిందని చెప్పాలి. ఇది ఈరోజు మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడంటే, మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు 6 కారణాల వరకు బాధ్యుడని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.